హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఈ రోజు మీకు ఒక బ్యూటిఫుల్ బీచ్ ని చూపించబోతున్నాను. ఈ బీచ్ న్యూజిలాండ్ లో తౌరంగాలో డౌన్ టౌన్ కి దగ్గరలో ఉంటది. వ్యూ అయితే చాలా బాగుంటది. స్విమ్మింగ్ కి చాలా సేఫ్ గా ఉంటది. ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేసే ప్లేస్. చాలా ప్లెజెంట్ గా కామ్ గా ఉంటది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, న్యూజిలాండ్ లో బీచెస్ చాలా బాగుంటాయి. మీకు గుర్తుందా, నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన లాంగ్ లెంత్ వీడియోలో జాపనీస్ వాళ్ళ సూపర్ మార్కెట్ చూపించాను. అది మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆ వీడియోని చూసిన మా తమ్ముడు వెంటనే నాకు కాల్ చేశాడు. వీడియో చాలా ఫాస్ట్ గా ఉంది, గిర్రు గిర్రును తిరుగుతుంది. ఆ వీడియో చూస్తుంటే మాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకు అంత ఫాస్ట్ గా చూపించావు? అంత కష్టపడి వ్లాగ్ చేసినప్పుడు కొంచెం క్లియర్ గా నిదానంగా చూపించొచ్చు కదా అని నన్ను తిట్టాడండి. ఆ వీడియో చూసిన మీలో ఎవరికైనా కూడా అలా అనిపిస్తే సారీ అండి. అందుకే ఈ రోజు ఈ వీడియోని నెమ్మదిగా నిదానంగా క్లియర్ గా బీచ్ ని చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా బోట్స్ వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకొని అలా బీచ్ లోకి వెళ్ళిపోతారు. వీడియోలో కన్నా బయట చూస్తే ఈ బీచ్ ఇంకా బాగుంది. ఈ వీడియో తీసింది ఈవినింగ్ టైమ్ లో కాబట్టి కొంచెం డల్ గా కనిపిస్తుంది. ఇక్కడ చాలా రకాల వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. పిల్లలకైతే ఇంకా పండగ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ యాక్టివిటీస్ జరిగేటప్పుడు మీకు చూపిస్తాను. సమ్మర్ లో అయితే ఇంకా బాగుంటుంది. ఈ బీచ్ సరౌండింగ్ ఏరియాస్ కూడా చాలా బాగుంటాయి. వాటిని ఇంకెప్పుడైనా కవర్ చేస్తాను. పిల్లలతో అన్ని కవర్ చేయడం చాలా కష్టం అవుతుంది. నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అలా కొంచెం కొంచెం చూపిస్తున్నాను. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటది. రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. పిల్లలతో వస్తే అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ బోట్స్ ని ఎప్పుడు దూరం నుంచి చూడడమే తప్ప దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. ఇండియా వచ్చేసే లోపు ఎప్పుడైనా ఒక్కసారి ఈ బోట్ మాత్రం ఎక్కుదాం అనుకుంటున్నాను. ఇది ఒక పెద్ద పిక్నిక్ స్పాట్. సమ్మర్ లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఫ్యామిలీస్ అందరూ ఇక్కడే ఉంటారు. మీలో చాలా మంది ఇంకా న్యూజిలాండ్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పండి అక్క అని అడుగుతున్నారు. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రిపీటెడ్ గా క్వశ్చన్ వస్తుంది. ఆల్రెడీ నేను దాని గురించి లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. అందులో క్లియర్ గా చెప్పాను కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి. మీరు ఇంకా చూడకపోతే చూసేయండి, మీకే ఐడియా వస్తుంది. ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది కదా. మన ఛానల్లో ఇప్పుడు 92,000 సబ్స్క్రైబర్స్ ఉన్నామండి. అంత ఫాస్ట్ గా ఇంత మంచి సపోర్ట్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. కొంతమంది అయితే అక్క నువ్వు మాట్లాడుతుంటే మా సొంత అక్క మాట్లాడుతున్నట్టు ఉందక్క అని కామెంట్ చేశారు. నేనైతే ఆ కామెంట్ చూడగానే ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. కానీ ఈ ఛానల్ ద్వారా ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంటున్నాము. ఇది ఎప్పటికీ ఇలా ప్రొఫెషనల్ గా రెస్పెక్టబుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు వీలైనంత వరకు మీరు అడుగుతున్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నాను. నాకు తెలియకపోతే ఎవరినైనా అడిగి అయినా మీకు ఆన్సర్ చేస్తున్నాను. మీరు ఇలా క్వశ్చన్స్ అడగడం వల్ల నేను కూడా ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. మీకు న్యూజిలాండ్ లో ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. వెంటనే చేయగలను అని చెప్పలేను, కానీ నాకు కుదిరినంత వరకు ట్రై చేస్తాను. ఇప్పుడైతే న్యూజిలాండ్ లో వింటర్ సీజన్. బయటకైతే ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈ బీచ్ దగ్గర కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఎక్కువగా స్విమ్మింగ్ చేస్తారు, ఫిషింగ్ కూడా చేస్తారు. నాకైతే ఆ రెండు రావులేండి, చూడడం వచ్చు. అసలు చూసారా ఎన్ని బోట్లు ఉన్నాయో. పక్కనే మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, కాఫీ షాప్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చాలా రకాల స్టన్నింగ్ వ్యూ తో ఉన్న బీచ్లు ఉన్నాయంట. నేను ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్తే మీకు తప్పకుండా చూపిస్తాను. మరి మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంది, కాషన్ స్లిప్పరీ సర్ఫేస్. ఇలాంటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఈ హార్బర్ దగ్గరే ఒక పెద్ద పార్క్ ఉంది. ఎందుకు ఇక్కడ ఎక్కువగా మనుషులు కనిపించట్లేదు అంటే వింటర్ టైం కాబట్టి, అందులోని ఈవినింగ్ టైం కాబట్టి. అదే సమ్మర్ టైం లో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇదిగోండి ఇక్కడ నుంచి స్విమ్ చేయడానికి జంప్ చేస్తారు. ఇదేమో పిల్లలకి ప్లే ఏరియా. పిల్లలు చాలా సేపు ఆడుకుంటారు. ఇక్కడే ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. అలా ఈవినింగ్ టైమ్ లో చూస్తుంటే చాలా బాగుంటది. అలానే ఇక్కడ ఒక థీమ్ కూడా ఉంది. మీలో ఎంత మందికి డాగ్స్ అంటే ఇష్టం? ఇక్కడ ఉన్న థీమ్ లో డాగ్స్ ఉన్నాయి. నిజమైన డాగ్స్ కాదండి, బొమ్మలు. ఇదిగోండి ఈ కిందన డాగ్స్ ఉన్నాయి, రకరకాల డాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పైకి చూస్తున్నాయి. ఇదిగోండి ఇవన్నీ కూడా డాగ్సే. ఈ డాగ్స్ అన్ని కలిపి పైకి ఎందుకు చూస్తున్నాయా అని పైకి చూసాను. ఈ డాగ్స్ అన్ని కలిపి క్యాట్ కోసం చూస్తున్నాయి. క్యాట్ ఏమో ఈ పైకెక్కి ఈ డాగ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలా అని చెప్పి భయపడుతూ చూస్తుంది. ఈ థీమ్ బాగుంది కదా. అలానే బ్యూటిఫుల్ బీచ్ వ్యూ కూడా చాలా బాగుంది కదా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటాను.